6. 6. టమాటా పచ్చడి కదా? అవునన్నా, 6వ ముద్ద నా ప్రాణం. ఇప్పుడేమవుతుంది? నమ్మశక్యముగా లేదురా. మ్యాజిక్ అన్నాడు, మ్యూజిక్ వచ్చిందేంటి? నేను చెప్పానా వదినా? 6వ ముద్దుకే బెల్లు కొట్టారంటే నా గుండెల్లో కూడా గంటలు మోగుతున్నాయి. ఎవరొచ్చారో చూసేస్తాను. ఎవరొచ్చారో? నమస్కారం. అర్జున్, ఎవర్రా వచ్చింది? కాశీబట్ల వీర వెంకట సత్యనారాయణమూర్తి గారు నాన్న. నిలబెట్టి మాట్లాడతావా ఇప్పుడు? అలాగే లోపలికి రమ్మ. ఆ, రండి రండి లోపలికి. ప్లీజ్ కమ్. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. కమ్మటి వాసన వస్తుంది. కొత్త ఆవకాయమ్మా? హా, ఎత్తిపోతల పథకం కింద తెచ్చిన పచ్చళ్ళండి ఇవి. దానికి కొంచెం చమత్కారం ఎక్కువేలేండి. మీరు కూర్చోండి. మీరు నిల్చోమన్నా నిల్చోను. తిష్ట వెయ్యాల్సిందే. 6తో లింక్ పెట్టగానే మీరు రావడం సింక్ అయింది మూర్తి గారు. నీ అదృష్ట సంఖ్య ప్రకారంగానే నీకు 6 సంబంధాలు తీసుకొచ్చాను అర్జున్ బాబు. అయ్యో, నాకు అప్పుడే పెళ్ళేంటండి? అరే రే 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 రే, నీ సిగ్గు చితక. నువ్వేమన్నా చంటి పిల్లడు అనుకుంటున్నావా? ఆ ఫోటోలలో ఏ ఒక్క అమ్మాయి నచ్చినా నీకు పెళ్లి, లేకపోతే నాకు నచ్చిన అమ్మాయితో నీకు పెళ్లి చేస్తా. గుర్తుంచుకో. ఊరుకో అమ్మా, పెళ్లి విషయంలో కూడా భయపెడతావేంటి? ఏది ఆ ఫోటోస్ ఇలా ఇవ్వండి, నేను చూస్తాను. ఆ, కాంతం, శాంతం శాంతం. శాస్త్రి గారు, ఆ ఫోటోలేవో వాడికే ఇవ్వండి. ఆ. సెలెక్ట్ అయితే మాటామంతి మాట్లాడుకోవచ్చు. అలాగే ఆ? తీసుకో బాబు. హే, అరే ఏంటి, నచ్చినట్ట నచ్చనట్టా? కాంతం, శాంతం, ఇప్పుడేగా ఫోటోలు ఇచ్చింది. హే, ఆగమన్నానా? ఉండు. అర్జున్, ఎవరైనా నచ్చారా? నచ్చలేదన్నయ్య. వీడిలాగే అంటాడు మూర్తి గారు.
రేపు మార్నింగ్ వరకు టైం ఇద్దాం. రేపు 6 o'clock లేసి ఫ్రెష్ మైండ్ తో చూస్తే ఎవరో ఒకళ్ళు నచ్చకపోరు. అమ్మా పూజ, ఆ ఫోటోలు తీసుకెళ్ళి అర్జున్ రూమ్ లో పెట్టు. అటులనే మాత. అగ్రజ ఇటులేము. ఆ ఫోటోలకి ఏం గాని మూర్తి గారు, కట్నం కింద 50 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, వాళ్ళని ఓకే చేద్దాం. 50 కాకపోతే 70 ఇస్తారమ్మా. ముందు బాబు చేత ఓకే అనిపించండి. వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే వరకే మూర్తి గారు. ఈయన గారు తెచ్చారు బోడి సంబంధం, చూశారుగా. అప్పట్లో 5 లక్షలు కట్నం ఇస్తా అన్నారు. అడ్వాన్స్ తో సరిపెట్టి ఆరోగ్యాలు బాగలేవనుకుంటూ సెంటిమెంట్ కథలు చెప్పుకుంటూ వస్తున్నారు. మా నాన్నగారి ఆరోగ్యం నిజంగానే బాలేదు అత్తయ్య గారు. నిజమేనమ్మా, కాదనను. కానీ మాట పోతే మనిషే పోయినంత ఫీల్ అయ్యే వంశం మాది. కాంతం, కాస్త శాంతమే. నీ కట్టం గొడవ ఏమిటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ సర్లేండి, నేనేదో డబ్బు పిచాచిన అన్నట్లు అలా చూస్తారా మీరు నన్ను? అర్జున్ 45 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు. ఆ బ్యాంకు వడ్డీ అది ఇది కలిపి 60-70 అవుతుంది. ఆ రుణం మీ కొడుకులే కాదు, మీ మనవళ్ళు కూడా తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అర్థమైందా? మూర్తి గారు, రేపు మీరు కలిస్తే ఏ విషయం చెప్తాం? భోజనం చేసి వెళదాం అనుకున్నాను. పరిస్థితి చూస్తే వేడిగా ఉంది. మళ్ళీ కలుస్తానులేండి. నమస్కారం. అర్జున్ బాబు, దూర ప్రాంతం అని చూడబోకు. తీర ప్రాంతం అనుకుని చూస్తే అడుగులు చక్కగా పడతాయి. 7 అడుగులు పడతాయి. అమ్మాయిలంతా వైజాగ్ ఏరియా వాళ్లే. వస్తాను. ఓకే. వైజాగ్ అమ్మాయా? అగ్రజుడు అర్జునుడికే ఏ కన్యను నచ్చలేదు, ఇక మనము పరీక్షించడమేలా? ఒకవేళ అగ్రజుడికి నచ్చినా మా మాత సూర్యకాంతముకు నచ్చునా? మగువ కాదు, తెగువ కావాలి. మరి అట్టి లక్షణము గల చీలాసవు ఏ చెట్టునున్నదో? వచ్చావా అంజలి? దగ్గరికి రా. రమ్మన్నాను కదా అంజలి, వినపడ్డం లేదా? వినపడిందక్క. ఎప్పుడొచ్చావక్క? అరగంట అవుతుంది. కూర్చో, వైకుంఠపాలి ఆడదాం. చాలా రోజులవుతుంది మనం ఆడి. మోనిషా, నువ్వు ఆడతావా? లేదక్కా, మీరు ఆడుకోండి.
సరేలే, గవ్వలు తీసుకో అంజలి. ఆలోచిస్తావేంటి? పాచికలు వెయ్యి. హా. ఇప్పటిదాకా నీ ఆట కూడా నేనే ఆడేశాను. ఇదిగో ఈ నీలం రాయి నువ్వు. ఇప్పుడు నేను. రెండు పడిందక్కా. 71 మీద పెట్టాలి. కాదంజలి, 3 పడింది. 72 మీదే పెడతాను. లేదక్కా, 2 పడింది. నువ్వు చూసావు కదే ఎంత పడింది. అమ్మో, అమ్మ తోడు, అస్సలు చూడలేదక్కా. పడింది 3 అంజలి, నువ్వు ఆడు. రెండు 1 2. ఇప్పుడు నేను. మూడు. అయ్యో, నన్ను పాము మింగేసింది. ఇందాక 2 పడ్డా 3 అని అబద్ధమాడినందుకు నాకీ శిక్ష పడిందంజలి. మా ప్రిన్సిపల్ పోయారక్కా, అందుకే ఈరోజు హాలిడే. నేను నిజం చెప్పి ఉంటే గెలిచేదాన్నే కదా. నువ్వు కూడా నిజమే చెప్పి ఉంటే నేనీ ఊరికి వచ్చేదాన్నే కాదు. కదా అంజలి? ప్రిన్సిపల్ చచ్చిపోయాడని ఎందుకు చెప్పావంజలి? అతను బతికే ఉన్నాడు. అతను వైజాగ్ వస్తానని నాన్నతో మాట్లాడాడు. సారీ అక్క, అప్పుడు ఆ టైంలో ఏం చెప్పాలో తెలియక అలా అనేశాను. నువ్వేం చేయాలనుకున్నా నాకు చెప్పే చెయ్యాలని నీకు చెప్పానా?
లేదా? చెప్పావక్క, నాకు గుర్తుంది. మరెందుకు నాతో అలా చెప్పావంజలి? మనుషుల్ని చంపేంత వరకు ఎందుకెళ్ళావు? ఏమైంది? నాకెందుకు చెప్పలేదు? నేనంటే ప్రేమ లేదా? నేను పెద్దదాన్ని కదా, నా మీద గౌరవం లేదా? అయ్యో అక్క, తనకి ప్రతి విషయం చెప్పాలని బాధ్యత లేదా? చెప్పంజలి. చచ్చేంత ప్రేమ ఉంది. నేనంటే నీకెంత ప్రేమ ఉందో, నువ్వంటే నాకంత ప్రేమ ఉందక్క. నాన్నకు మించిన గౌరవం నీకిచ్చే మనసుంది. అమ్మకు చెప్పని విషయాలు కూడా నీకు చెప్పే అంత బాధ్యత ఉంది. కానీ ఏంటి? చెప్పంజలి. భయం. వాటన్నిటికీ మించి నువ్వంటే భయం ఉంది. ఏది చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక గుండెల్లో వణుకు పుడుతుందక్క. నువ్వేం మాట్లాడుతున్నావు అంజలి? అవునక్క, నీ అంజలినే. ఒక్కోసారి నా ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తోంది. ఏదన్నా తినాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నీకు నచ్చుతుందో లేదో, చెప్పాలో వద్దో, ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దో అర్థం కాక బుర్ర బద్దలవుతుందక్క. అందుకే ఈరోజు కూడా అబద్ధం చెప్పాను. అది కూడా నువ్వంటే భయంతో. భయం ఉండాలి కదా. అవునంజలి, పెద్దలంటే పిల్లలకి భయం ఉండాలి. అప్పుడే సరిగ్గా ఉంటారు. నీ కళ్ళల్లో నలత పడ్డా, నీ కళ్ళు కలత చెందినా, ఇదిగో నా ఈ కళ్ళు చెమ్మగిల్లుతాయి. అర్థమైందా? అర్థమైందక్క. కానీ నువ్వన్నావే భయపడ్డాను అని, అది నాకు నచ్చింది. నువ్వలా అనగానే నీ మీద నాకు కోపం పోయింది అంజలి. సాయంత్రం మీ ఫ్రెండ్స్ అందర్నీ పిలువు, వంట చేసి పెడతాను.
నాకేమీ అర్థం కావడం లేదే. నువ్వంత ఎమోషనల్ గా మాట్లాడుతుంటే సింపుల్ గా భయం ఉండాలంటుందేంటే? ఏమోనే, నాకు ఏం అర్థం కావడం లేదు. నువ్వు ఆర్గడ్ కోసం వెతుకుతున్నావని గీతక్కకు తెలిస్తే ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో.